ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే అందరికీ ఉపాధి ఏంటంటే 100 రోజుల పని. ఈ 100 రోజుల పని కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితమే వాస్తవానికి గడ్డపారలు కట్టలు ఇచ్చేది, కానీ 10 ఏళ్ళు అవి రాలే. ఇప్పుడు మళ్ళా దీనికి నేను మంత్రిగా ఉన్నా తప్పకుండా గతంలో టెంట్లు కానీ నీళ్లు కానీ మెడిసిన్ కానీ ఇవ్వడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను తిరిగిన కాబట్టి మరి మొన్న ఆర్డర్ ఇచ్చి అందరికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, పని ఎక్కడుంటే అక్కడ ఒక టెంట్ వేయాలి, అక్కడ కొన్ని మందులు పెట్టాలని. అట్లనే గడ్డపుట్రలకు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అది రాలేదు, తప్పకుండా గడ్డపారాలు కూడా ఇస్తాం. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు సెంట్రల్ లో మరి సోనియమ్మ గారు ఇచ్చారు. ఇప్పుడు కూడా దయచేసి మీ అందరూ ఏ పని లేకుండా పని ఉన్నదంటే 100 రోజుల పని. ఇది సోనియమ్మ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ. ఇందిరమ్మ ఇల్లు మరి అదే విధంగా రేపు కూడా మరి మన నియోజకవర్గానికి 3500 ఇల్లు శాంక్షన్ అయినాయి. మరి ప్రతి చోట 5 లక్షల కోటి పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత మాది. మరి ఆ రోజు భారత ప్రభుత్వం ఉన్నప్పుడు బస్ ఛార్జీలు బాగా పెంచారు, కరెంటు ఛార్జీలు ఇళ్లలో ఉండే కరెంటు ఛార్జీలు కూడా పెరిగినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలు బస్ ఎక్కడం ఎవరు పేదవాళ్ళు ఎక్కువ ఎక్కుతారు. కాబట్టి మహిళలకు అందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టినాం. 200 యూనిట్లతో కరెంట్ ఫ్రీగా మీకు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీగా వస్తుంది. అదే కాకుండా 10 లక్షల వరకు పానం బాగాలేకుంటే ఫ్రీగా వైద్యం అందుతుంది. మరి 500కు గ్యాస్ సిలిండర్ 10 ఏళ్ల కింద కాంగ్రెస్ సెంట్రల్ లో ఉన్నప్పుడు 500కి ఇచ్చేది. మోడీ గారు తగ్గిస్తాను 1200 పెంచారు. ఈ 10 ఏళ్ళకి రేట్లు బాగా పెరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 500 మిగతా 500 మీ అకౌంట్ లో పడతాం. మీకు చేతికి ఇస్తే ఆ గ్యాస్ సిలిండర్ తెచ్చిపోయినా మరి మీ చేతికి ఇస్తారో ఇవ్వరు. ఎందుకని ఆన్లైన్ వేస్తున్నా ఎవరికైనా పడకుండా గ్రామ అధికారులతో చెప్పండి, ఆధార్ తోటి లింక్ చేసుకోండి, మీ పైసలు మీకే వస్తాయి. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇళ్లకు ముగ్గు వేయలేదు. తప్పకుండా వర్షాలు ఇప్పుడు ఈ ఎలక్షన్లలో అయిపోగానే 5 లక్షలతో ఇల్లు లేనటువంటి వాళ్లకు గ్రామ పంచాయతీ కాడ మీటింగ్ పెట్టుకొని అందరిని ఒక దగ్గర జమ చేసి అందులో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్లకు బస్ చేయడం జరుగుతుంది. ఈ చెరువులకు కూడా ఖచ్చితంగా దేవాదుల నీళ్లు మొన్న నీళ్ళు రాకుండా అప్పటికప్పుడు మరి అక్కడ 3 చక్కలుగా మన కొట్టించి కొంతవరకు నీళ్లు మన పంటలు కొట్టించినాం. ఇప్పుడు కూడా ఇస్తాం. మల్లంపల్లి మండలం కూడా మా పోరాటం. ఎందుకంటే అన్ని అక్కడ పెండింగ్ ఉన్నాయి, ఎలక్షన్లు వచ్చినాయి. గత ప్రభుత్వం దాన్ని ఒట్టిగా జీవో ఇచ్చింది ఎలక్షన్ల ముందు, కానీ దాన్ని జీవో గెజిట్ చేయలేదు. అదంతా కూడా రెడీ చేసి ప్రచురణ చేయబోతున్నాం. ప్రచురించి తర్వాత అభిప్రాయాలు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఒప్పుకున్నాం. మీరేం ఆందోళన చెందొద్దు, చేస్తాం. కెనాల్ పాయింట్ పక్క, ఎందుకంటే ప్రతి ఎకరానికి నీళ్లు రావాలి. నిన్న కూడా సీఎం గారు రేవంత్ వచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఖచ్చితంగా ప్రతి చోట ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని. రైతు బంధు కూడా కొంతమంది పడ్డాయి, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, వాటికి కూడా ఇస్తారు. ఎందుకంటే మనం రాగానే ఇప్పుడు 29,000 కోట్లు అప్పులకు వడ్డీ కట్టాడు. ఆ వడ్డీ కట్టడం లేకుంటే ఇప్పుడు వరకు అందరు రుణమాఫీ అయిపోయి అందరు అకౌంట్లలో పడేది. రైతు బంధు కూడా ఆ అప్పుకు వడ్డీ కట్టకుండా వాడు గుర్తుపెట్టుకుంటాడు. 7 లక్షల కోట్ల అప్పు ఉండదు రాష్ట్రం మీద. కాబట్టి దయచేసి పేదలకు న్యాయం చేసేదే మన ప్రభుత్వం. ఇలా 100 రోజుల పని కూడా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం. 400 వేస్తున్నాం. ఇది కాంగ్రెస్ పెట్టారు కాబట్టి మోడీ గారు బీజేపీ వాళ్ళు పని తగ్గిస్తా ఉన్నారు. కూలు కూడా పడకుండా గత సంవత్సరం డబ్బులు కూడా రాలేదు. నేను వచ్చి రాగానే దీని మీద రివ్యూ చేసుకొని ఎప్పటికప్పుడు పడాలి డబ్బులు. అదేవిధంగా మంచినీళ్ళు ఇవ్వాలి, టెంట్లు వేయాలి, మరి గడ్డపారలు ఇవ్వాలని కూడా మనం జీవో తీసుకురావడం జరిగింది. తప్పకుండా వస్తే 400 పడుతుంది. మా అక్కలకందరికి కూడా ఎలాంటి వడ్డీ లేకుండా రుణమాఫీ మన అదేవిధంగా మహిళా సంఘాలలో
అక్కలు ఏదైనా ప్రమాదంతో చనిపోయినా వాళ్ళకి 10 లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇవాళ మోడీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మనందరికీ రక్షణ మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. దాన్ని మార్చాలని కుట్ర వేసి రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉంటున్నారు. అది బయటికి రాగానే ఇలా ఉలికిపడి కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళ ఉద్దేశమే అది. ఉద్యోగాలు రావట్లేదు 10 ఏళ్ళ. మళ్ళా మొన్న మన గవర్నమెంట్ రాగానే 34,000 మందికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చినాం. మన అన్ని కూడా పరిష్కరించే బాధ్యత నాది. నేను ఇక్కడ మంత్రిగా ఉన్నా, బలరాం నాయక్ గారు కూడా గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మన ములుగుతూనే తప్పకుండా బోర్లు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ ఏది ఒప్పుకున్నామో అవి కొద్దిగా ఈ ఎలక్షన్ మన 3 నెలలు రాలే ఎలక్షన్ కూడా వచ్చింది. 2 నెలల నుంచి ఎలక్షన్ నడుస్తుంది. కోడ్ ఉన్నప్పుడు ఏం పని చేయడం లేదు. మీకు తెలుసు, నేను మీరందరూ ఎంతో నమ్మకంతో నన్ను గౌరవించి భారీ మెజార్టీ ఓట్లేసిన మీరందరూ మీకు ఎప్పుడు కూడా మంచి చేయాలని కోరుకుంటాను తప్ప సైడ్ కాలువలు కానీ, గ్రామంలో ఇల్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఏమేమి కొన్ని ఇచ్చిండ్రు, కొన్ని శాంక్షన్ చేసినాం. మిగతా కూడా ఈ ఓట్లు అయిపోగానే ఇచ్చే బాధ్యత నాది. తప్పకుండా బలరామన్న గెలిపిస్తే మన ఏరియా వ్యక్తి, మన ములుగు, మన ప్రాంతం మరి కాబట్టి ఆయన కూడా ఉంటే నాకు ఇంకా నిధులు వస్తాయి. ఇంకా మన మల్లపల్లిని అద్భుతంగా మరి రాబోయే కాలంలో మండల హెడ్‌క్వార్టర్‌కి ఎంత సౌలభ్యం ఉండాలో అవన్నీ చేసి పెడతామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. చేతి గుర్తుకే. మన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. తప్పకుండా మన దగ్గర ఇప్పుడు బలరాం నాయక్ గారు నిలబడ్డాడు ఎంపీగా. మన ములుగతనే నిలబడ్డాడు. ఇంతకుముందు కేంద్ర మంత్రిగా చేయడం జరిగింది. అదే విధంగా మహిళలందరికీ కూడా మొన్ననే మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి. కోటీశ్వరులను చేయాలి అని ఆయన కలగంటున్నాడు. అందుకనే ఫస్ట్ మహిళలకు ఉచితంగా బస్సు, 200 యూనిట్ల కరెంటు, గ్యాస్ సిలిండరు, 10 లక్షల వరకు కూడా ఎలాంటి వడ్డీ లేకుండా 10 లక్షల వరకు కూడా మీకు లోన్లు ఇవ్వడానికి చేయడం జరిగింది. అదే విధంగా మరి ఎవరన్నా మన మహిళా గ్రూప్ లో చనిపోతే వాళ్ళకు 10 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది. లోన్ తీసుకొని కట్టలేనప్పుడు ఏదన్నా చనిపోయినా ఏదన్నా అయినా కూడా వాళ్ళకు కూడా 10 లక్షల వరకు పెట్టడం జరిగింది. నేను ఇక్కడ మంత్రిగా ఉంటా. వాస్తవానికి మనం వచ్చి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో మళ్ళా ఓట్లు వచ్చింది. లేకుంటే ఇప్పటి వరకు చాలా మందికి పేదోళ్ళకి ఇళ్లలో ముగ్గులు పోసేవాళ్ళం. కానీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏం చేసేటట్లేదు. తప్పకుండా ఓట్లు అయిపోగానే మరి ఊళ్ళల్లో రోడ్లు కానీ, కొన్ని సిసి రోడ్లు ఇచ్చినాం, మహిళా భవనాలు కానీ, మహిళల లోన్లు కానీ, మరి అదేవిధంగా ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, రైతు బంధు పడనోళ్ళే కూడా రైతు బంధు పడుతుంది. ఇంకా రుణమాఫీ కూడా అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి ఒకటేసారి చేసారు. ఈసారి కూడా మరి 2 నెలల్లో రేవంత్ రెడ్డి తప్పకుండా చేసి చూపిస్తాడు. మీ అందరికి కూడా రాబోయే కాలంలో మంచిగా జరిగేటట్టుగా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా మన ఊరైనా మన దగ్గరైనా ములుగైనా బలరాం నాయక్ ఆయన కూడా గెలిస్తే మంత్రి అవుతాడు. మన ఏరియాకి ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మన గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మీరందరూ కాంగ్రెస్ కు చేయి గుర్తు కోటేయాలని పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. చెరువుల కాడికే పోదామని ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి నేను కూడా అటు ఆదిలాబాద్ లో ఇన్ఛార్జి ఉండడంతో అక్కడ ఎంపీ గెలిపించే బాధ్యత నాకు ఇచ్చిండ్రు. అందుకనే ఈ మధ్య 2-3 నెలల నుంచి ఎక్కువ అటే తిరుగుతా ఉన్నా. ఈ ఎలక్షన్లు అయిపోతే మళ్ళీ మన గ్రామాలలో దగ్గర అందుబాటులో ఉంటాం. మరి మన ఊర్లలో ఒప్పుకున్నటువంటి కొన్ని పనులు కూడా రోడ్లు కానీ, గుడి కానీ, ఇంకా స్కూల్ కానీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇల్లు రానటువంటి వాళ్ళే కూడా ఈసారి సంపూర్ణంగా మిగతా వాళ్ళే కూడా 5 లక్షలతోటి ఇల్లు కట్టిద్దాం. అదే విధంగా పింఛన్ రానటువంటి వాళ్ళు కూడా పింఛన్లది కూడా మంత్రి నేనే స్పెషల్ గా ఈ 100 రోజుల పని కూడా శాఖ నాదే, పింఛన్లది కూడా నాదే. కాబట్టి ప్రత్యేకంగా మన గ్రామాలలో ఇంకెవరెవరికి రాలేదో వాళ్ళన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎలక్షన్లు అయిపోగానే గ్రామ సభ పెట్టి అక్కడ అందరిని పిలిచి వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత నాది. ఇప్పుడు బలరామన్న మన పక్క ఊరే మద్దనపల్లి, ఆయన కూడా గెలిస్తే మళ్ళీ మంత్రి అవుతాడు కేంద్ర మంత్రిగా. మనకు ఈ 100 రోజుల పని అనేది కాంగ్రెస్ ఆనాడు సోనియమ్మ తెచ్చింది, అప్పుడు బలరామన్న కూడా మరి ఉండే. ఇప్పుడు 100 రోజుల పనికి కూలీలు కూడా వాస్తవానికి తక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని
మన రాహుల్ గాంధీ గారు మరి 400 చేద్దామని ఒప్పుకోవడం జరిగింది. తెలంగాణ ఎట్లయితే ఇచ్చిందో అదేవిధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇప్పుడు భూములు కానీ మన దగ్గర కూడా అందరి భూములకు పంచి పట్టాలు ఇచ్చిన అప్పుడే వాస్తవానికి. మళ్ళీ 10 ఏళ్ళలో ఎంతసేపు ఫారెస్ట్ వీళ్ళు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్ భూమి కాదు ఇది ఫారెస్ట్ భూమి ఇట్లా అట్లా పంచిన భూములలో కూడా గత కొంతకాలంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, పెట్టిర్రు. అవన్నీ కూడా లేకుండా ఈ గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యే విధంగా చేస్తాం. తప్పకుండా ఇద్దరం ఉంటాం, బలరామన్ ఉంటాడు, నేనుంటాం. ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. జరగాల్సినటువంటి అన్ని పనులు కూడా సంపూర్ణంగా అవుతాయి. కాబట్టి మీరు దయచేసి ఒక్క ఓటు కూడా సరే పోయినసారైనా కొంతమంది పింఛన్లు అయినా రోడ్ అయినా ఈ కాలువల కోసం కూడా మన ఏరియాలలో చెరువులు నింపడానికి కోసం కూడా దాదాపుగా 160 కోట్లతో ఎస్టిమేషన్ వేసినాం. తొందరలోనే అది కూడా మనకు శాంక్షన్ అయితే మన ఏరియా చెరువులన్నీ కూడా మరి రామప్ప నుంచి గోదావరి జలాల నుంచి కూడా నింపుకోవడానికి ప్రతిపాదనలు పెట్టినాం. తొందరలోనే వస్తాయి. ఇందిరమ్మ ఇల్లు తర్వాత మరి బస్సు అయితే అందరికీ ఉచితంగానే. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.